హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, ఆలీబాబా సహా ఎక్కడ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్ దొరికినా తీసుకొచ్చి మీకోసం అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్గా డైలీ 1 ప్రొడక్ట్ అయినా అన్బాక్సింగ్ చేస్తాను. వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రొడక్ట్ రియలిస్టిక్ మూన్. సో మూన్ ల్యాంప్ అనమాట. ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది చూసినప్పుడు వెంటనే అనుకున్నాను అనమాట, మూన్ ఎలా ఉందో అలాగే ఉంది పిక్చర్లో చూసినప్పుడు. సో ఇది వెంటనే మీకు పరిచయం చేయాలనిపించి వెంటనే దీన్ని అన్బాక్స్ చేయాలనుకున్నాను. సో ఇది ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది, దీని ప్రైస్ ఎంత అనేది మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. సో చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సేమ్ మనకి మూన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. యూఎస్బి ఛార్జింగ్, హ్యాండ్ కంట్రోల్, అడ్జస్టబుల్ బ్రైట్నెస్ కూడా ఇది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అంట. యూఎస్బి ఛార్జింగ్, మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే యూఎస్బి యూజ్ చేసి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలంట. అండ్ ఇది ఏంటంటే 3D మూన్ లైట్. సో ఈ విధంగా ఉంటుంది. సేమ్ మూన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందా ఏంటా అనేది. ద మూన్ రిప్రజెంట్స్ మై హార్ట్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇది జస్ట్ మనకి బేస్ మాట. ఇది ఇక్కడ స్టాండ్ లాంటిది ఇచ్చారు. ఇది వుడెన్. ఇక్కడ హోల్స్ ఇచ్చారు కాబట్టి ఈ హోల్స్కి కనెక్ట్ చేసుకొని మనం పెట్టాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి బేస్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంది మనకి. ఇది బేస్ మాట. మనం ఇది ఇక్కడ దీని మీద మనకి గ్లోబ్ అనేది, ఈ మూన్ అనేది మనం ప్లేస్ చేయాలి. సో మనకి దీంట్లో మనకి యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు, మనం ఛార్జ్ చేసుకోవడానికి, ఇది కనెక్ట్ చేసి పెట్టడానికి అనమాట. సో ఇది ఏంటంటే మనం ఒక్కసారి ఆన్ చేసి చూద్దాము. సో ఇది డైరెక్ట్ అన్నమాట. అంటే మనకి ఇది ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా, ఇది చూసారా, ఈ కలర్ గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ నేను ఆన్ నొక్కగానే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. ఫస్ట్ అంటే ఓన్లీ గ్రీనే వస్తుంది. మరి ఆ తర్వాత దీనికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వలేదు, బట్ ఇది ఆన్ చేయగానే గ్రీన్ కలర్ లైట్ అయితే ఆన్ అయింది. సో మనకి ఇది నైట్ మనకి కనిపిస్తుంది అనమాట. మూన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట. ఇది మనం లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. వావ్, చూసారు కదా, సేమ్ మూన్ ఎలా ఉందో అదే విధంగా ఆ కలర్లోనే ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ దీనికి ఏమీ ప్రెస్ చేయడానికి లైట్ ఓన్లీ 1 కలరే ఇచ్చారు. సో ఇలా ఉంటుంది. వావ్. సో ఇది ఏంటంటే జస్ట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ యూఎస్బి కేబుల్ ఇచ్చారు కదా, ఇది మనం కనెక్ట్ చేసుకొని మనకి పవర్ బ్యాంక్ కానీ లేదంటే అక్కడ ఛార్జర్కి కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎలా
ఇది ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది అదంతా ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. బట్ మనం కంటిన్యూస్గా దీని ఛార్జింగ్ అయిపోయినంత వరకు ఇది వాడుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకి కేబుల్ ద్వారా మనం ఇది యూజ్ చేయొచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ కలర్ అనేది మనకి సేమ్ మూన్ ఎలా ఉందో అదే విధంగా ఉంది. మనం లైట్ ఆఫ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం లైట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది ఈ లైటింగ్ అనేది. మనకి లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి క్లియర్ మూన్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇది క్రిస్టల్ బాల్ అంటారు దీన్ని. దిట్స్ క్రిస్టల్ బాల్ నైట్ ల్యాంప్ విత్ వుడెన్ స్టాండ్ అన్నమాట. ఇది వుడెన్ స్టాండ్ మనకి ఈ విధంగా మనకి ఈజీగానే ఇచ్చారు ఫిక్సింగ్ అదంతా. ఇదేంటంటే మెయిన్ ల్యాంప్ మాట. ఇది క్రిస్టల్ బాల్. ఇదేంటంటే వావ్, నాకు తెలీదు నిజంగానే ఇలా అవుతుంది అనేది. మనకి ఇక్కడ యూజ్ చేయడానికి అదంతా ఇవ్వలేదు, ఎలా యూజ్ చేయాలో అదంతా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వకపోవడం వల్ల నాకు కూడా తెలియదు ఇది ఎలా ఆన్ చేయాలో అదంతా. సో ఇప్పుడు నేను ఇలా ట్యాప్ చేయగానే రెడ్ లైట్ ఆన్ అయింది. మనకి లూనార్ ఎక్లిప్స్ అప్పుడు అంటే గ్రహణం పడేటప్పుడు అలా టైంలో మూన్ ఈ కలర్లోనే చేంజ్ అవుతుంది అన్నమాట. అండ్ బ్లూ కలర్లో ఉంది ఇప్పుడు మూన్. సో ఇది బ్లూ కలర్. నెక్స్ట్ వైట్ కలర్, ఇది మూన్ మాట. ఒరిజినల్ మూన్ అంటే ఈ కలర్. అదే నాకు అర్థం కాలేదు ముందు, ఏంటంటే ముందంతా కలర్స్ ఏంటి చేంజ్ అవ్వట్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను ఇలా జస్ట్ నార్మల్గా ఇది ఏంటి సాలిడ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇలా టప్ అని నొక్కగానే ట్యాప్ చేయగానే ఈ లైటింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో ఇది ఫుల్ ప్లెయిన్ వైట్ మాట. ఇది మూన్ మనకి ఎలా ఉంటుందో అదే లుక్గా ఉంటుంది. మనకి లైట్స్ ఆఫ్ చేయగానే నైట్ మూన్ అలా చూస్తూ చందమామ కథలు అన్నీ చెప్తూ మనం చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా మనం చూపించవచ్చు ఇలాంటి ఈ మూన్. సో రియలిస్టిక్గానే ఉంది నాకైతే. సో ఇది ఎల్లో కలర్ అన్నమాట. ఇది వైలెట్ కలర్, పర్పుల్ కలర్. సో ఇది మళ్ళీ గ్రీన్. ఇది ఆన్ చేయగానే మాత్రం గ్రీన్ లైట్ వెలిగింది. సో అదే కదా, అదే ఏమో అనుకున్నాను. బట్ ఇలా ఇది బ్లూ కలర్, ఇది వైట్ కలర్, ఇది ఎల్లో కలర్, ఇది సీ బ్లూ, ఇది పర్పుల్. సో ఈ విధంగా ఉన్నాయి, ఇన్ని కలర్స్ ఉన్నాయి. చాలా నచ్చింది నాకు ఏదైతే ఇది. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఇది షో పీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది డెకరేటివ్ ఐటమ్ లాగా యూజ్ చేయొచ్చు. ఒక మన టేబుల్ మీద పెట్టుకునేటప్పుడు ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది ఇంటికి. ఈ షేప్ అంతా ట్రయాంగిల్ షేప్లో మొత్తం ఇలా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ ఈ వుడెన్ది కింద బేస్మెంట్. దాని తర్వాత ఇలా ట్యాప్ చేయగానే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. వైట్, సో ప్యూర్ వైట్ మాట. ఇది ప్లెయిన్ వైట్. మనం ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇది ఎల్లో కలర్, బ్లూ, పర్పుల్, గ్రీన్. సో మనకి ఆఫ్ చేయాలంటే ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఆఫ్ అయిపోయింది అన్నమాట. మనకి ఇక్కడ ఆఫ్ అయిపోయింది, ఎటువంటి లైట్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి మళ్ళీ లైటింగ్ కావాలంటే ఇది రెడ్ కలర్, బ్లూ, వైట్. సో ఇది మూన్ ఎలా ఉందో ఆ విధంగానే ఉంది. నాకైతే నచ్చింది చాలా. అండ్ ఇది బేస్ మాట. ఇది జస్ట్ ఇలా పడిపోతుంది బట్ ఏమీ కాదు. ఇది చాలా సాలిడ్గా ఉంది, బ్రేక్ అవ్వదు అస్సలు. చాలా యూనిక్గా ఉంది నాకైతే. దీని ప్రైస్ వచ్చి 529 రూపీస్. పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించింది. అండ్ ఇది సాలిడ్గా ఉంది. సో చూసారు కదా, ఇలా ట్యాప్ చేసినా ఏమవ్వదు, ఇలా పడేసినా ఏమవ్వదు. చూసారు కదా, ఈ విధంగా ఉంది. సో ఇది బాల్ లాగా కూడా ఇలా ఆడుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది అన్బ్రేకబుల్ మాట. ఇది అంత తొందరగా బ్రేక్ అవ్వదు, పడిపోయినా ఏం పర్వాలేదు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మూన్ కావాలి అని అంటే, రియలిస్టిక్ మూన్ కావాలి అంటే డెఫినెట్గా ఈ వైట్ పెట్టుకుంటే మనకి నిజంగానే అలా ఉంటుందన్నమాట. సో నాకైతే నచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మీకు ఈ కనెక్టర్ అనేది మనం యూఎస్బి కేబుల్ అనేది మనం కనెక్ట్ చేసి చూద్దాము.
సో ఇప్పుడు ఇది ఛార్జ్ అవుతుంది. నేను ఆల్రెడీ కనెక్షన్ పెట్టాను దీనికి. ఇది ఆఫ్ చేసేసుకోవాలంటే ఇది ఇలా ఆఫ్ చేసేసుకోవడమే. కిందన ఒక బ్లాక్ జస్ట్ ఒక డాట్లా ఇచ్చారు. ఇది జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బట. అసలు కనబడట్లేదు, ఇది లోపలికి ఉంది ఇలా, బట్ లోపలికి ఉంది మాట ఈ స్విచ్ అనేది మనకి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. సో ఈ విధంగా ఉంది. ఇది అయితే చాలా మూన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. ఇది కనెక్షన్ అన్నమాట. సో అది చాలా బాగుందన్నమాట. షో పీస్ అండ్ డెకరేటివ్ ఐటమ్లా ఉంది. ఇంటికి ఒక లుక్ తెస్తుంది అనమాట. ఇది డెఫినెట్గా నాకైతే నచ్చింది. ఇది రీజనబుల్ ప్రైస్ లాగే అనిపిస్తుంది. 529 రూపీస్కి ఇది నేను బుక్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. దీన్ని క్రిస్టల్ బాల్ అంటారు. సో క్రిస్టల్ బాల్ ల్యాంప్. సో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఐటమ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. Said